ఈ పార్టీని నడిపించే విధానంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉంది. నేను ఒక్కటే కోరుకుంటాను, రాజకీయాల్లో నేను పొరపాటు చేస్తే ఎవరైనా నుంచోబెట్టి నన్ను మాట్లాడచ్చు. రాజకీయాల్లో తప్పుడు విధానాన్ని అవలంబిస్తే మీరు నుంచోని పెట్టి మాట్లాడచ్చు, ఒక సామాన్య కార్యకర్త అయినా సరే. లేదా రాజకీయాల్లో అవినీతి చేస్తే మీరు అడగకుండా నేను రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతానని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నా తమ్ముడు నన్ను అనుసరించి వచ్చి కొన్న ఆనంద్ బాబు కూడా, మేమిద్దరం ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా మీకోసం ఉంటాం, ప్రజల కోసం ఉంటాం. మా ఆఖరి గొత్తు వరకు కూడా, మా ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు కూడా రాజకీయాల్లోనే నీతిగా కొనసాగుతామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అలాంటి రాజకీయాలు నడుపుదాం మీ అందరి సహకారంతో సహాయంతో అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఓర్పు వహించండి, సహనంతో ఉండండి. కష్టాన్ని చేప పిల్ల ఎదురించి ఏటికి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ రకంగా ప్రతి ఒక్క కార్యకర్త సమస్య వచ్చినప్పుడు ఎదురెత్తడానికి భయపడద్దు. సమస్యని అధిగమించడానికి, కష్టాన్ని అధిగమించడానికి ఓర్పుతో, సహనంతో ఈనాడు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సైనికుడిలాగా పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కగా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, లేకపోతే పోటీతత్వం ఉండొచ్చు, పోటీతత్వం కూడా ఉండకూడదని చెప్పలా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కొంతమంది యువకులు కనపడతా ఉన్నారు, ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ అందరికీ యువకుల రాజకీయాల్లోకి రండి. ఒక్కరోజు కాదు, నీ జీవితంలో ప్రతి నిత్యంలో రాజకీయం అనేది భాగస్వామ్యం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. మీ అందరికీ తెలుగు తల్లి పాట పాడుతూ ఉంటుంటే నుంచోటం కూడా తెలియలేదు కొంతమందికి ఎక్కడికి. అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఈ సమావేశానికి వచ్చారు. కానీ పుట్టుకతోనే ఎవరో కూడా జ్ఞానంలో ఇవాళ తెలుసుకోండి, రేపు పాటించండి. ఇవాళ తెలియంది తెలుసుకోండి, రేపు పాటించండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పోటీ పట్టడానికి ప్రయత్నాలు పిచ్చిగా ఎక్కడైనా చేస్తే సహించేది లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అవకాశం రాలేదని చెప్పి బాధపడద్దు, అవకాశం వస్తుంది ఓర్పుతో ఉంటే. అది గుర్తుపెట్టుకోండి తప్పితే అవకాశం రాలేదని చెప్పి మీరు పోటీతత్వం వేరే రకంగా పడితే ఇది వేదిక కాదు, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అని చెప్పి కూడా చెప్పడానికి వెనకాడని చెప్పి అందరికీ మనకి. ఎవరైనా సరే ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో 35 సంవత్సరాల నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఉందో అదే రకమైన విధానం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, చాలా బాధగా ఉంటుంది నాకు ఒక వ్యక్తిని పార్టీ నుంచి బయటకు పంపించాలన్నా, సస్పెండ్ చేయాలన్నా. నిన్న ఇద్దరిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? దేనికి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడకుండా కౌన్సిలర్స్ లో విభేదాలు సృష్టించి కౌన్సిలర్స్ కి డబ్బులు ఇస్తామని చెప్పి ఫోన్లు చేసి కౌన్సిలర్ ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తే అప్పటికి సాధించాను. విప్పు జారీ చేస్తే విప్పు జారీకి అనుకూలంగా కాముగా ఉండకుండా వాళ్ళు కౌన్సిల్ హాల్లోకి వెళ్లి సీక్రెట్ బ్యాలెట్ కాదు, ఓపెన్ కాదు, చేతులెత్తడం కాదు, సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను చెప్తున్నా, ఈ రోజున ఇక్కడున్న ప్రజల సమక్షంలో పెట్టండి సీక్రెట్ బ్యాలెట్. అక్కడ కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఓటే సరఫరాగా పడితే నేను రాజకీయాలు మానేస్తా, నేను రాజకీయాలు మానేస్తా, రమ్మనండి ఎవరినైనా సరే. ఇది తెలుగుదేశం పార్టీ. పిచ్చి పిచ్చిగా, పిచ్చి ప్రలాపంతో, పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే పిచ్చి కుదిర్చడానికి రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద పని కాదని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టాలని చెప్పి నేను చేస్తున్నాను. ఏదైనా సరే ఒక మంచికి, ఒక న్యాయానికి, ఒక ధర్మానికి కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీలో మీరు పిచ్చి పనులు చేయటం మొదలు పెడితే పట్టణంలో కూడా ఉండటానికి అవకాశం లేకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ పాంప్లెట్లు వేస్తారా? ఏం పాంప్లెట్ వేస్తారు మీరు?
దమ్ము ధైర్యం ఉంది, ఎక్కడ ప్రశ్న వేసినట్టు కూడా లేదు. కేసు పెట్టిస్తారు వాళ్ళని చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే ఏ పాంప్లెట్ వేసినా కూడా ప్రింటింగ్ పేరు ఉండాలి, లేకుండా మీరు వేశారు. ఇవాళ కేసు పెడితే ఏమవుతారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ నేను ఏ రకంగా తమాషాలు చేయాలని ప్రయత్నిస్తే పట్టణంలో ఎవరైనా వెనకమాలుండి అండదండలతో వ్యవహరిస్తే కూడా వెనకమాలుండే కొచ్చాలు కూడా రోడ్డు మీద ఉంచబడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వెనకమాలు ఉన్న కొచ్చాలు కూడా రోడ్డు మీద ఉంచడానికి వెనకాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దమ్ము ధైర్యంకి నాకుగా చెప్పేది, నేను ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో నేనేంటనేది ప్రజలకు తెలుసు. ఏ రకంగా పనిచేస్తానో తెలుసు. 24 గంటలు పనిచేసే శక్తి ఉన్న నాయకుడిగా నేను ఉన్నాను ఈ రోజున మీ ముందర. అలాంటి శక్తి లేకపోతే నా అందరికీ నేను రాజకీయాల్లోంచి బయటకు వెళ్తా. అంతేగాని పిచ్చి వ్యవహారాలు చేయడం కానీ, పిచ్చి పనులు చేసి ఈ యొక్క పార్టీని నష్టపెట్టే విధంగాని రాజేంద్ర ప్రసాద్ నష్టపెట్టాలంటే మీ అందరికీ ఎప్పుడైనా ఛాలెంజ్. కానీ పార్టీని నష్టపెట్టాలనుకుంటే మాత్రం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలాగా చేస్తానని చెప్పి చేస్తాను. ఎందుకంటే నేను వేరే రకంగా మాట్లాడదలుచుకోవాలా. ఒకటే, రాజేంద్ర ప్రసాద్ భయపెడతానంటే నాకేం భయం లేదు. ఈ పార్టీని నష్టపెట్టే ప్రయత్నం చేస్తే ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడాలని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.